ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాను పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఈ ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువును కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడొచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు గట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? మీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది. కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు.